హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనకి ఏపీపీఎస్సీ నుంచి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము గ్రూప్స్కు సంబంధించినటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాల యొక్క సంఖ్యను పెంచుతూ మరి ఒక అప్డేట్ అయితే మనకు విడుదల చేయడం జరిగింది. నిరుద్యోగులకు భారీ శుభవార్త అంటూ ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో హెడ్డింగ్ అయితే రావడం జరిగింది. మరి ఎన్ని ఉద్యోగాలు పెంచడం జరిగింది? మొత్తము 35 రకాల ఉద్యోగాలండి. శాఖల వారీగా ఖాళీలు అనేవి మనకు ప్రకటించడం అనేది జరిగింది. దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ వివరాలు అయితే చూద్దాము. ఓకే, ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయవద్దండి. చివరి వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసము చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు భారీగా పెంపు అంటూ మనకైతే ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. మరి ఇక్కడ చూసినట్లయితే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులకు తీపి కబురు చెప్పారు. రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులకు సంబంధించి ఇప్పటికే జాబ్ క్యాలెండర్లో ప్రకటించిన పోస్టుల కంటే ఎక్కువ పోస్టుల భర్తీకి ఆమోదము తెలిపారు. మరి ముఖ్యమంత్రి నిర్ణయంతో రాష్ట్రంలో ఈ పోస్టులు బాగా పెరిగాయి. గతంలో ఈ కేటగిరీల క్రింద కేవలం 36 పోస్టులు మాత్రమే ఉండదండి. గతంలో మనకు ప్రకటించినటువంటి దాంట్లో కేవలం 36 ఉండేవి. అయితే ఆ పోస్టులను ఇప్పుడు భారీగా పెంచారండి. మరి గ్రూప్ 1లో 110, గ్రూప్ 2లో 182 ఖాళీలు అయితే ఉండడాన్ని మనం చూడవచ్చు. అలాగే గ్రూప్ 1లో డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీఓ, సిటీఓ, డిఎస్పీ, డిఎఫ్ఓ, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓ తదితర ఉద్యోగాలు అయితే ఇక్కడ ఉండడాన్ని మనం చూడవచ్చు. నేను మళ్ళీ చెప్తాను మీకు ఇవన్నీ కూడా. గ్రూప్ 1లో ఏ ఉన్నాయి, గ్రూప్ 2లో ఏ ఉన్నాయి. ముందుగా గ్రూప్ 1 విభాగంలో చూసినట్లయితే డిప్యూటీ కలెక్టర్లు 10 ఉన్నాయండి. ఓకేనా. నెక్స్ట్ ఆర్టీఓ, రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్లు 7 ఉన్నాయి. కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు 12 ఉన్నాయి. సిటీఓ, జిల్లా రిజిస్ట్రార్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లు 6 ఉన్నాయి. జిల్లా గిరిజన సంక్షేమాధికారి 1 ఉంది. జిల్లా సాంఘిక సంక్షేమాధికారి 1 ఉంది. జిల్లా బీసీ సంక్షేమాధికారి 3 ఉన్నాయి. డిఎస్పీ సివిల్ మొత్తం 13 ఉన్నాయి. డిఎస్పీ జైలు పురుషులు 2 ఉన్నాయి. జిల్లా అగ్నిమాపక అధికారి 2 ఉన్నాయి. అసిస్టెంట్ లేబర్ కమిషనర్ 3 ఉన్నాయి. మున్సిపల్ కమిషనర్ 1 ఉంది. మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 8 ఉన్నాయి. రిజిస్ట్రార్ డిప్యూటీ రిజిస్ట్రార్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ 2 ఉన్నాయి. సెక్రటరీ అండ్ ట్రెజరీ గ్రేడ్ 2 5 ఉన్నాయి. ఓటీఓ ట్రెజరీస్ డిపార్ట్మెంట్ 8 ఉన్నాయండి. ఏఏఓ స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్లో 4 ఉన్నాయి. నెక్స్ట్ చూసినట్లయితే ఏఓ డైరెక్టర్ అండ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ 15 ఉన్నాయి. ఎంపీడీఓ 7 ఉన్నాయంటే మొత్తం 110 పోస్టుల జాబితా ఇది. ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ 2 చాలామంది డ్రీమ్ జాబ్ అండి ఇప్పుడు ప్రజెంట్. గ్రూప్ 2 మరి ఎన్ని ఉన్నాయో చూద్దాము. డిప్యూటీ తహసీల్దార్ 30, సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ 2 16, అసిస్టెంట్ రిజిస్ట్రార్ కోఆపరేటివ్ 15, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 5, ఏఎల్ఓ లేబర్ ఆఫీసర్ 10, ఏఎస్ఓ లా 2, ఏఎస్ఓ లెజిస్లేచర్ 4, ఏఎస్ఓ సాధారణ పరిపాలన మొత్తం 50 ఉన్నాయి. జేఏ 5 ఉన్నాయి. సీనియర్ అకౌంటెంట్ ట్రెజరీ 10 ఉన్నాయి. జూనియర్ అకౌంటెంట్ ట్రెజరీ 20 ఉన్నాయి. గ్రూప్ 2 క్యాడర్ అండి ఇవన్నీ. సీనియర్ ఆడిట్ 5 ఉన్నాయి. ఆడిటర్ పే అండ్ అలవెన్సెస్ డిపార్ట్మెంట్ 10 ఉన్నాయి. మొత్తము 182 ఖాళీలు అయితే ఉండడాన్ని మనము చూడవచ్చు. ఖాళీలు ప్రకటించారండి ఆల్రెడీ. ఖాళీలు ప్రకటించారు, కానీ మరి ఈ నోటిఫికేషన్ కూడా త్వరలోనే అని అయితే మనకు ఇవ్వడం అయితే చూడవచ్చు. చాలాసార్లు మనకు స్టేట్మెంట్స్ అయితే రావడం జరిగింది. ఇన్ని ఖాళీలు, అన్ని ఖాళీలు ఉన్నాయి, 60,000 ఖాళీలు, 1,00,000 ఖాళీలు, 90,000 ఖాళీలు అంటూ మనకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా మనకి ఏం చేశారంటే జస్ట్ ఖాళీలను పెంచామని చెప్తున్నారు, కానీ నోటిఫికేషన్ ఇచ్చినట్లుగా మనకైతే ఇక్కడ కనిపించట్లేదు. ఈ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ త్వరలో నోటిఫికేషన్లు జారీ చేయనుంది అని మాత్రం ఇక్కడ ప్రకటించడం అయితే జరిగింది. అంటే ఈ పోస్టులు పెంచారని సంబరపడాలా, లేదా ఇది ఎప్పుడు వస్తుందో నోటిఫికేషన్ తెలియక కన్ఫ్యూజ్ కావాలా మళ్ళీ? నిరుద్యోగ అభ్యర్థులకు ఇదైతే ఉంది. మరి భారీగా పెంచారంటున్నారు, కానీ మరీ భారీగా ఏం పెరగలేదండి. జస్ట్ కొన్ని పెరిగినట్లుగా అయితే ఇక్కడ కనిపిస్తుంది. కానీ ఇప్పటి వరకు అయితే చాలామంది అభ్యర్థులు వెయిట్ చేస్తున్నటువంటి ఉద్యోగాలు పోలీస్ కానిస్టేబుల్, పోలీస్ కానిస్టేబుల్, డిఎస్సికి ముఖ్యంగా
వీటికి చాలామంది అభ్యర్థులు అయితే వెయిట్ చేస్తున్నారు. ఇవి భారీ స్థాయిలో ఖాళీలు అయితే ఉన్నాయి. కానీ దానికి సంబంధించినటువంటి ఎలాంటి అప్డేట్ అయితే ప్రభుత్వం నుంచి రావడం లేదు. అంతేకాకుండా జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పటికీ కూడా దాని యొక్క ఎగ్జామ్ డేట్స్ కూడా ఇవ్వలేదు ఇంకా. సో వాటికి సంబంధించి కూడా అభ్యర్థులు అయితే వెయిట్ చేస్తున్నారు. సో ఈ మంత్ వరకు అయితే వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా మనకైతే సో చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మరి చూద్దాము. సో గైస్, ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు. సో ఇంపార్టెంట్ ఇష్యూస్ ఇవన్నీ కూడా. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.